ఒక్కసారి ఊహించండి, ఈ విశ్వాన్ని నడిపించే పరమాత్మ, ప్రతి జీవిని కాపాడే శ్రీ మహావిష్ణువు సంవత్సరంలో ఒక రోజు తన దివ్య యోగ నిద్రలోకి ప్రవేశిస్తారని చెబుతారు. ఆ రోజు భూమిపై ఉన్న కోట్లాది మంది భక్తులు ఉపవాసం ఉంటారు. ఆలయాలు భక్తులతో నిండిపోతాయి. ఓం నమో నారాయణాయ అనే నామస్మరణ ప్రతి ఇంట్లో మారుమ్రోగుతుంది. కానీ ఎందుకు? శ్రీ మహావిష్ణువు నిజంగానే నిద్రపోతారా? ఆయన నిద్రపోతే ఈ సృష్టిని ఎవరు నడిపిస్తారు? ఈ ఒక్కరోజుకే ఎందుకు అంత ప్రాముఖ్యత వచ్చింది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే వేల సంవత్సరాల క్రితం జరిగిన ఒక దివ్య సంఘటన గురించి తెలుసుకోవాలి. అది సాధారణ కథ కాదు. మన పూర్వీకులు తరతరాలుగా భక్తితో చెప్పుకుంటూ వచ్చిన ఒక గొప్ప ఆధ్యాత్మిక సాంప్రదాయం. ఆషాఢమాసం శుక్లపక్షం ఏకాదశి తిథి ఈ రోజు వచ్చినప్పుడు దేవతలు, ఋషులు, మహర్షులు కూడా దీనిని అత్యంత పవిత్రమైన రోజుగా భావించారని పురాణాలు చెబుతున్నాయి. కానీ ఈ ఏకాదశిని దేవశయ్యని ఏకాదశి, హరిశయ్యన ఏకాదశి, తొలి ఏకాదశి అని పిలుస్తారు. శయ్యనం అంటే కేవలం నిద్ర కాదు. ఇక్కడ దాని అర్థం బాహ్య కార్యాల నుంచి అంతర్ముఖ ధ్యాన స్థితిలోకి ప్రవేశించడం. అందుకే ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే 4 నెలలను చతుర్మాస్యం అంటారు. కానీ ఇక్కడే ఒక ఆసక్తికరమైన ప్రశ్న వస్తుంది. ఈ 4 నెలల్లో ప్రత్యేకంగా ఏం జరుగుతుంది? ఎందుకు ఎన్నో వివాహాలు, శుభకార్యాలు ఈ కాలంలో చెయ్యరు? ఎందుకు మహానుభావులు ఈ కాలాన్ని తపస్సు, జపం, ధ్యానానికి అత్యంత పవిత్రమైన సమయంగా భావిస్తారు? ఈ రహస్యం తెలుసుకోవాలంటే ముందుగా యోగ నిద్ర అంటే ఏమిటో తెలుసుకోవాలి. చాలామంది అనుకునేలాగా ఇది మనం పడుకునే నిద్ర కాదు. యోగ నిద్ర అంటే సృష్టి నిలిచిపోవడం కాదు. దైవ చైతన్యం అంతర్ముఖంగా ప్రకాశించే ఒక ఆధ్యాత్మిక స్థితి. అందుకే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశించడం అనేది భక్తులకు ఒక సందేశం. కొంత సమయం ప్రపంచపు పరుగుల నుంచి బయటకు వచ్చి నీ మనసుని కూడా భగవంతుని వైపు మళ్లించు. అందుకే ఈ 4 నెలల్లో జపం, ధ్యానం, పారాయణం, దానం, ఉపవాసం వీటికి అంత ప్రాముఖ్యత ఇస్తారు. కానీ ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది. పురాణాల ప్రకారం ఇది ఒక ఏకాదశి వెనుక ఒక గొప్ప కథ ఉంది. ఆ కథలో ఒక రాజు, ఒక చిన్న నిర్ణయం మరియు శ్రీ మహావిష్ణువు అనుగ్రహం ఉంది. ఆ కథ విన్న తరువాత ఎందుకు తొలి ఏకాదశిని లక్షలాది మంది ఇంత భక్తితో ఆచరిస్తారో మీకే అర్థమవుతుంది. ఆ కథను ఇప్పుడు తెలుసుకుందాం. తర్వాత పార్ట్ 2లో పురాణాల్లో ప్రసిద్ధమైన మాధాత మహారాజు దేవశయ్యని ఏకాదశి కథను చెబుతాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దే. మన సబ్స్క్రైబర్స్ అందరికీ శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.